నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నిన్న కవిత అసెంబ్లీలోని శాసన మండలిలో మహిళగా వెళ్తున్న శక్తిగా బయటకు వస్తా అని చెప్పేసి సంచలన కామెంట్ చేసింది. ఏదైతే అధికార పార్టీ 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11.5 ఏళ్లుగా ఎప్పుడూ కూడా నన్ను బయటికి రానివ్వలేదు, అణిచివేసే ప్రయత్నం జరిగింది, చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటి వెనుక కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా బయట ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విషయం కూడా మాట్లాడదు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు? అంటే కవిత ఇన్ని రోజులు ఏది మాట్లాడినా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, దానికి రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తా ఉన్నాడు అని చెప్పేసి బయట కూడా బాగా ప్రచారం పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? కవిత మాట్లాడే మాటకి కవిత రావడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? కవిత శాసనమండలి ఏడిస్తే, ఆమె శాసనమండలి ఏడిస్తే రేవంత్ రెడ్డికి సంబంధం ఏముందండి? మాకు సంబంధం ఉందండి. అలా ఇప్పుడు నేను అంటే మీరు ఏడుస్తారా? అర్థం పడుతూ ఉండాలి మాట్లాడటానికి. కవిత మాట్లాడటానికి, కవిత ఏడవటానికి, కవిత వాళ్ళ పిల్లగాల మేము ఒట్టేయడానికి, కవిత వాళ్ళ ఇంటి విలవేలుపు దేవుడి మేము ఒట్టేయడానికి మా రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అర్థం ఉండాలి, బుద్ధి ఉండాలి కొద్దిగా మాట్లాడడం. వాళ్ళ ఆస్తు తగాదులు, వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పంచాయతీలు అది చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పూసి ఏదో చేద్దామంటే ఇవన్నీ కూడా తప్పు మాటలు. మీరు కవిత గారు ఆరోపించినటువంటి ఆరోపణలు నిజంగా మీ దగ్గర శక్తి ఉంటే, నిజంగా మీరు అవినీతి పరులు కాకపోతే, నిజంగా మీరు అవన్నీ కాకపోతే మీరు సమాధానం చెప్పాలి. డైరెక్ట్గా చెప్తున్నారు. డైరెక్ట్గా హరీష్ రావుకి చేసిన నువ్వు, ఇగో ఇంత అవినీతి చేసిన, ఇన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేసిన నువ్వు అని చెప్తుంది. చెప్పు, సమాధానం చెప్పు. నీ దమ్ముంటే పలానా నాటు పలానా ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఇగో పలానా కాంట్రాక్ట్ దగ్గర తీసుకున్నారు, మీరు దాన్ని పెంచారు, దాన్ని ఉన్నదానికి 150 కోట్లు, దాన్ని 300 కోట్లు పెంచారు, అది 150 కోట్లకి అయిపోయింది. లేకపోతే దానికి 100 కోట్లే దాన్ని 300 కోట్లు పెంచారు, లేకపోతే 1000 కోట్లే దాన్ని 2000 కోట్లు పెంచారు చెప్తుంది కదా. దాంట్లో మీరు అవినీతి చేశారు, హరీష్ రావు అవినీతి చేసిండు, కేటీఆర్ చేసిండు, క్లియర్ చెప్తుంది. దాన్ని మీరు సమాధానం చెప్పలేక, మీకు దమ్ము లేక, మీకు ధైర్యం లేక, మీరు శాతకాలు లెక్క మీరు కూర్చొని మీరు కాంగ్రెస్ పార్టీ అంటారండి. నాకు అర్థం కాదు. కవిత కూడా మరో అంశం ఏం చెప్తా ఉందంటే, ఇది నాది ఆత్మగౌరవ పోరాటం, దీన్ని కావాలనే ఆస్తి తగాదాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చిత్రీకరిస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది. నీకు ఆత్మగౌరవం కాకపోతే 10 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయినా నువ్వు కీలకంగా ఎంపీగా ఉన్నావు కదా, అదే పార్టీలో జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు కదా, నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు కదా, ఎంపీ గెలిచినావు కదా, ఎమ్మెల్సీకి పనిచేసినావు అదే పార్టీలో. నువ్వు 10 సంవత్సరాలు ఆడ నిద్రపోతున్నావు. నువ్వు నీ పార్టీలో అవినీతి చేస్తుంటే నీకు అన్ని తెలుసుకొని మాట్లాడంటే నువ్వు కూడా నేరస్తున్నావువే. నీ వాట అని చెప్తా అంటూ 10 సంవత్సరాలు నీ పార్టీ అధికారంలో ఉంటే నీ సహచర, మీ బావో, మీ అన్నయ్య, లేకపోతే మీ ఇంకొక అన్నయ్య, మీ నాన్న అవినీతి చేస్తున్నారని చెప్పి ఈరోజు చెప్తున్నావు కదా. 10 సంవత్సరాలు నేను చెప్పలేను అంటే అవినీతి చేశాక నీకు తెలుసు అంటే ఆ అవినీతిలో వాటా కాడ పంచాయతీ కాడ నువ్వు చెప్తున్నావు ఈరోజు. ఇది ముమ్మాటికి వాళ్ళ మధ్యన ఆస్తి తగాద పంచాయతీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి మన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి లోక్సభ స్పీకర్ కూడా దీన్ని ఆమోదించాడు. దీని తర్వాత పెద్ద ఎత్తున కూడా ఉద్యమకారుల వైపు కావచ్చు, అలాగే నిరుద్యోగుల వైపు కావచ్చు, సింగరేణి కార్మికుల వైపు కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ చూపుతుంది, వాళ్ళ పట్ల పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటాలన్నీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ కాదనుకోవచ్చా? నేను ఏమంటానంటే, కవిత గారిని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు ఎంపీగా ఉన్నావు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురుగా ఉన్నావు. 10 సంవత్సరాలు నువ్వు ఎక్కడ పోయినావు? పీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడను? ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్న ఎందుకు మాట్లాడలేదు? అదే ఉస్మానియా యూనివర్సిటీ మేమంతా తెలంగాణ ఉద్యమం చేసి నెల తరబడి జైలుకి పోయి ఒకవేళ మేము 150 కేసులు వేసుకొని మా జీవితాలు ఆగం చేసుకున్నాం కదా. ఈ తెలంగాణ వచ్చింది మా వల్ల కదా. తెలంగాణ చేసి రాష్ట్ర అధ్యక్షుడు నేను ఉన్నా కదా. అదే చర్లపల్లి జైలు, చంద్రగఢ్ జైల్లో మొత్తం నేను నెల తరబడి జైల్లో మేనవా? మా మీద కేసులు కాలేదా? మా మీద లాఠీ చార్జ్ తగలేదా మా మీద? మరి ఈ 10 సంవత్సరాలు మేమంతా నీకెందుకు గుర్తు రాలేదు? మాకు నీకెందుకు గుర్తు రాలేదు? 10 సంవత్సరాలు ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినవా? ఏనాడు నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడేవా నువ్వు? గ్రూప్ 1 పేపర్ లీక్ అయిపోయి రోడ్ల మీద పల్లీలు కట్టేట్టు పేపర్లుగా ఎగ్జామ్ పేపర్లు వస్తే, క్వశ్చన్ పేపర్లు వస్తే అమ్ముకుంటుంటే నువ్వు ఏంటెవరు పోయినావు అంటాను. గ్రూప్ 1 పేపర్లో ఎగ్జామ్ హాల్లో ఉండాలి పేపర్లో రోడ్డు మీద టీ స్టాల్ కాడ బిస్కెట్లు పల్లీలు కడుతుంటే నువ్వు ఏమైపోయినావు అంటున్నా. నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అప్పుడు? బీసీలకి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? మహిళలకి ఒకళ్ళు కూడా మంత్రి పదవి లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? జలదోపిడి జరుగుతుంటే మీ నాన్న ఆంధ్ర అబ్బాయి
రొయ్యల పులుసు తిన్నప్పుడు చేపల కూర రొయ్యల కూర తినకుండా వాళ్ళకి వచ్చి అన్యాయం తెలంగాణకి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అంటున్నాను నేను. నీ బావ హరీష్ రావు వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాను నేను. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు ఎక్కడున్నావు అంటే నేరం చేస్తున్నప్పుడు చూస్తూ కూడా ఊకున్నావు. ఆ నేరం నువ్వు కూడా భాగస్వామి అయ్యి నువ్వు లెక్కరు దానిలో నువ్వు జైలుకి పోయించినావు కదా. నువ్వు పెద్ద నువ్వు ఈరోజు ఏదో పతివ్రత లెక్క చెప్తున్నట్టే నువ్వు కూడా దొంగవే, దాంట్లో నువ్వు కూడా సభ్యురాలువే. ఈ తెలంగాణని మొత్తం దోసుకున్నటువంటి కుటుంబం మీది. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాంట్లో దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న కుటుంబం మీది. భారతదేశంలో అత్యంత ధనవంతమైన కుటుంబం మీది. అదాని అమ్మాయిని కాదు, ఇది భారతదేశంలో అత్యంత ధనవంతుడు కేసీఆర్ కలవకుండా కుటుంబం. వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. నువ్వు ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వాలి మీ కుటుంబాలకు. టన్నుల కొద్ది బంగారం ఉంది అంటున్నారు, లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి అంటున్నారు మీ దగ్గర. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 20,000 ఎకరాలు ధరని పెరుగుతుంది కొల్లగొట్టారని చెప్పి అంటున్నారు. మొత్తం జనవంతరం ఈరోజు చెప్తారు, తెలంగాణ అధికారులు చెప్తున్నారు డైరెక్ట్గా. ఈ తెలంగాణ సర్వం నాకి ఈరోజు బయటకు వచ్చి నేను ఏడుస్తా, నేను కన్నీరు పెడతా, మా పిల్లగాళ్ళ మేమొట్టు, మా దేవుడు మేమొట్టు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎందుకు కొట్టేలేను? ఈ 10 సంవత్సరాలు ఎందుకు కన్నీరు కాలేను? ఈ 10 సంవత్సరాల నుంచి ఉద్యమకారులు నీకు ఎందుకు కనపడలేదు? ఓకే, నువ్వు మాట్లాడు, నీ అన్న కానీ, నీ నాన్న కానీ, నీ బావ కానీ నువ్వు చెప్పేటట్టు ఎందుకు చెప్పట్లేదు సమాధానం బయటకు వచ్చి? వాళ్ళు చేటగారి చవటలకి దద్దమ్మలకి ఎందుకు కూర్చున్నారు పామోదులో అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టేనా? హరీష్ రావు గురించి క్లియర్గా పేరు చెప్పి హరీష్ రావు అనేది చేసినావు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుంటూ చెప్తున్నావు. నువ్వు వచ్చి బయటకి చెప్పట్లేదు చెప్పు. వీళ్ళందరికీ మూల సూత్రధారులు వాళ్ళే. వాళ్ళంతరికి వాళ్ళే డబ్బులు పంచాయతీ కాడ కొట్టుకొని, బంగారం పంచాయతీ కొట్టుకొని, అదేవిధంగా ల్యాండ్ పంచాయతీ కాడ కొట్టుకొని మీరు బయటకు వచ్చి మాట్లాడుకుంటాం. అది కాంగ్రెస్ పోతారండి. కాంగ్రెస్కి సంబంధం. ఇక్కడ అసెంబ్లీ నుంచి ఒక మహిళగా బయటకు వెళ్తున్నా, కానీ పెద్ద ఎత్తున మళ్ళీ అసెంబ్లీకి ఒక మహాశక్తిగా వస్తా, లోపలికి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని చెప్పేసి కవిత బయటకు వెళ్ళింది. మళ్ళీ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు, కవితని కావచ్చు, మళ్ళీ దగ్గర తీసే ఛాన్స్ ఉందంటారు ప్రజలు? ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు 10 సంవత్సరాల శక్తివే కదా. నువ్వు ఇవాళ కొత్త మహాశక్తి ఉంది. నువ్వు ఒకసారి ఎంపీ చేసినావు, రెండోసారి ఓడిపి. నువ్వు 24లో ఎంపీ కండక్ట్ చేసినావు, చేయలేను. నువ్వు అప్పుడు శక్తివే కదా. నువ్వు అంటే కల్వకుంట్ల కవిత మారింది ఏమన్నా? నీకు 2 చేతులు అంటే ఎక్స్ట్రా 2 చేతులు ఎక్స్ట్రా 4 చేతులని ఇప్పుడు ఏమన్నా? 4 కాళ్ళు 4 చేతులు 2 తలకలేని అదే మనిషిగా నువ్వు ఎంపీకి వెళ్ళిన వ్యక్తివి. నువ్వు ఎంపీకి వెళ్ళిన వ్యక్తి, నువ్వు మహాశక్తి తెలంగాణ, నువ్వు అధికారులు ఎక్కడ తీసుకోవచ్చు అంటున్నా. ఇంక నీకు అదనంగా బలం ఏంటి? ఇంకా నీకు అప్పుడైనా తెలంగాణకి ముఖ్యమంత్రి కూడా మీ నాన్న ఉండవు, ఇక ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పార్టీ క్యాడర్ ఉంది, అప్పుడే నువ్వు వెళ్ళలేకపోయావు. ఇక నువ్వు శక్తి లేదు, ఏమి లేదు. అసలు కవితకి మా సంబంధం ఏంటి? వాళ్ళ పంచాయతీ వాళ్ళు తెలుసుకుంటారు. మాకు కవితకి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి కవితకి సంబంధం లేదు. వాళ్ళ అవినీతి మరకలు ఇలా బయటపడుతున్నాయి. మొత్తం వాళ్ళ అవినీతి బయటపడుతున్నారు. వాళ్ళ యొక్క ఆస్తులు తగాదా, ఆస్తులు పంచాయతీ వాళ్ళు కొట్టుకుంటారు. మాకు సంబంధం లేదు దాంట్లో. అందుకోసం ఖచ్చితంగా దీన్ని మేము విచారణ చేస్తాం. దీన్ని బాధ్యత అవినీతి చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఎవరు హరీష్ రావా, కేటీఆర్, కవితనా, లేకపోతే కేసీఆర్, ఎవరు కూడా దీంట్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదే మాజీ మంత్రుల మీద కూడా వదిలిపోయి ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి రూపాయి కూడా, ఈ ప్రభుత్వంకి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి రూపాయి కూడా పేదవాడికి అందించడం మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఏర్పడింది ప్రజాప్రభుత్వం. ఇది ఈ ప్రజాప్రభుత్వం కూడా ప్రజల యొక్క ఆలోచన మేరకు, ప్రజల యొక్క వినతుల మేరకు, ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వాళ్ళ లెక్క దొరగడి లెక్క ఫామ్ హౌస్లో కూర్చో పరిపాలన చేసే పరిస్థితి కాదు. ప్రజల అభిప్రాయం మేరకు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమం అందే విధంగా చేస్తున్నాం. ఈ కవిత ఎపిసోడ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య.